హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చరణ్ సైపి. ఇప్పుడే నేను లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా చూసి వచ్చాను. సినిమా ఎలా ఉందంటే నాకైతే అంత పెద్ద నచ్చలేదు భయ. కంపేర్ టు ఓల్డ్ సినిమాస్ ఏవైతే ఉన్నాయో ప్రదీప్ రంగనాథన్ గారివి అంత ఈ సినిమా అంత రీచ్ అయినట్టు నాకైతే అనిపించలేదు. నేను బాగా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాను ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన ప్రీవియస్ సినిమాలు చాలా బాగుండే, అనుకోవటం వల్లే ఇప్పుడు దెబ్బేసినేమో నాకు అనిపిస్తుంది. సినిమా అంతా ప్రదీప్ 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 మొత్తం ప్రదీప్ రంగనాథన్ గారే అనిపించారు సినిమాని. ఏ మాత్రం ఆయన కనపడకపోతే ఏంట్రా ఇది స్క్రీన్ ప్లే పరంగా అలాగే అనిపించింది నాకైతే. మిస్టేక్ అయిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో లవ్ భయ. సినిమాలో మెయిన్ ఉండాల్సిందే లవ్. వాళ్ళిద్దరి మధ్యలో అంతగా సెట్ అయినట్టయితే ఎవరు కనిపించలేదు. ఎందుకంటే అది ఎందుకు అక్కడ ఆర్గానిక్గా జరిగిపోయేది కొన్ని సిచ్యువేషన్స్. కొన్ని అయితే ఇంకా మనం కూర్చొని ఎండింగ్ వరకు చూడగలిగాము అంటే మెయిన్లీ ప్రదీప్ రంగనాథన్ మాత్రమే. ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆయన చేసిన యాక్టింగ్ కానీ అనుకోవచ్చు. ఇంకో ప్లస్ ఆయనతో పాటు కొంచెం ఏమైనా ఉందంటే మ్యూజిక్ పరంగా. మ్యూజిక్ కూడా సిచ్యువేషన్స్లో మ్యూజిక్ ఒక్కటే బాగుంది. తెలుగులో సాంగ్స్ కూడా నాకు అంతగా అనిపించలేదు. తమిళ్లో చూసినట్టయితే నాకు సాంగ్స్ నేను ఆల్రెడీ తమిళ్లో విన్నాను, తమిళ్లో పర్లేదు అనిపించాయి. కానీ తెలుగులో వింటంటే భయ్యా హారబుల్గా అనిపించింది కొన్ని చోట్ల అయితే. ఎందుకురా ఈ సీన్ మధ్యలో ఈ సాంగ్ వచ్చింది, అసలు ఈ సాంగ్ లేకపోయినా బాగుంది అనే సిచ్యువేషన్ కూడా వచ్చాయి నాకైతే. ఇంకా ఎస్జే సూర్య గారు ఉన్నారంటే ఉన్నారు, ఆయన తేలిపోయారు స్టోరీలో కూడా. పెద్దగా క్యారెక్టర్లో అంత పెద్ద డెప్త్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. ర్యాండమ్గా ఒక విలన్ ఉంటాడు, దానికి ఒక పర్పస్ ఉంటుంది. రెగ్యులర్ పర్పస్, కొత్త పర్పస్ కూడా కాదు అది. ఏదో ఒక పర్పస్ పెట్టేయాలి, ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి అన్నట్టే సినిమా ఉంటుంది. నువ్వేం చూడాలి అనుకుని ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఫ్యూచర్లో లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అనుకుంటే ఒక మాదిరిగా ఇంట్రెస్ట్ ఉంటుంది వెళ్ళడానికి. కానీ ఆ వెళ్ళే సీన్లు బట్టి ఏదైనా కొత్త కంటెంట్ తగులుతుందేమో, ఏమైనా కొత్తగా చూడొచ్చామో అనుకునే విధంగా అయితే లేదు. అది 48లో ఉన్నాను అంతే. పైగా ఈ ధీమా ధీమా సాంగ్ అయితే ఏదో ఆల్బమ్ చేసినట్టు అనిపించింది నాకు. యూట్యూబ్ ఆల్బమ్ అంటే అనిపించింది. అంత ఆర్గానిక్గా అనిపించింది స్టోరీ అంతా అక్కడ. పైగా కొన్ని ఫ్రేమ్స్ కానీ అంటే సినిమా అంతా మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్కి 50 years 40 years ముందు ఉన్నట్టు చూపించారు కథ అంతా. అలా ఉన్నప్పుడు ప్రతి ఫ్రేమ్ అలా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఓన్లీ ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమేమో అలా చూపిస్తున్నారు. మిగతా టైం మామూలు సినిమాలాగే ఉంది, రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలాగే జరుగుతుంది. కావాల్సినప్పుడు కావాలని పుష్ చేస్తున్నట్టు స్క్రీన్లోకి ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది చూడండి అన్నట్టు చేస్తున్నట్టే. ఇక స్పెషలైజేషన్గా ఏం అనిపించలేదు. ఓన్లీ ఎస్జే సూర్య గారు ఉన్న సేఫ్ వరకే ఆ స్టోరీలో ఓకే మన ఫ్యూచర్ సినిమా చూస్తున్నామని థాట్స్ వచ్చి తప్పితే ఇక మిగతా ఫ్రేమ్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. పైగా హీరో క్యారెక్టరైజేషన్కి ఆ స్టోరీ అంతగా సెట్ కాలేదు నాకు తెలిసి. ఎందుకో అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాను నేను. ముందు కనెక్ట్ అయితే చాలు సినిమా స్టోరీకి, ఎలా ఉన్నా సరే అని చెప్పి నేను సినిమా స్టోరీ అంతా కొట్టుకొని వెళ్ళిపోతాను కాదనట్లా. కానీ ఈ మధ్యలో ఉండే కనెక్షనే చాలా మిస్ అయింది. కొన్ని ఫ్రేమ్స్ సెట్ అవ్వలేదు. రైటింగ్ అసలు కొన్ని చోట్ల ఏంట్రా ఈ రైటింగ్ అనిపించింది నాకైతే. ఇంకా డైరెక్షన్ యావరేజ్గా సోసోగా అనిపించింది. ఇంకా నేను చూడొచ్చా అంటే చూడమని చెప్పాలనుకోవట్లేదు, చూడొద్దని చెప్పాలనుకోవట్లేదు. ప్రదీప్ రంగనాథన్ కోసం చూడాలి అనుకుంటే చూడండి. తెలుగు దాంట్లో అనిరుద్ధ్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారంటే కష్టమే, అది పని అవుతుంది తమ్ముడు. ఫ్రాంక్గా చెప్పాలంటే మ్యూజిక్ కూడా అక్కడక్కడ పర్లేదు అనిపించింది. స్టోరీలో ఉంటారు క్యారెక్టరైజేషన్ చాలా మంది ఉంటారు. నీకు నోటి ఎవరు అనుకుంటున్నారు? ప్రదీప్ రంగనాథన్ గారు, కీర్తి శెట్టి, దాని తర్వాత ఎస్జే సూర్య గారు, యోగి బాబు. వీళ్ళ నలుగురు వరకే మీకు సినిమా అయ్యాక బయటకు వచ్చాక గుర్తుండే పేర్లు కానీ మనుషులు కానీ ఆ నలుగురే గుర్తుంటారు. కానీ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ అవి ఏమాత్రం నీకు ఎక్కవు, అవి ఎక్కినట్టుగా నీకు అనిపించవు. ఒక ఫ్లోర్ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. ఇంకా వాళ్ళ డాడీ క్యారెక్టర్ పెట్టారు భయ్య, అది ఎందుకు పెట్టారో ఏం పెట్టారో ప్రతి సినిమాలో చూస్తున్నాయి. ఈ మధ్య మ్యాటర్ ఉన్నట్టు డాడీ క్యారెక్టర్ పెడుతున్నారు. స్టార్టింగ్ ఎండ్ ఆఫ్ ది డే మొత్తం వేస్ట్ చేస్తున్నారు. అని ఫ్రాంక్ గా చెప్పాలంటే వాళ్ళ డాడీ క్యారెక్టర్ అసలు ఎందుకు అలా పెట్టడం, ఎందుకు ఏదో రీజన్ఫుల్ గా అక్కడ ఉన్న పర్పస్కి దాని రీజన్ పెట్టాలని చెప్పి వాంటెడ్గా పెట్టినట్టు ఉంది తప్పితే మిగతాది ఏం అనిపించలేదు నాకు. కానీ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన విధానం మాత్రం ఓకే పర్లేదు, మనం ఒక మంచి సినిమా చూడబోతాం అనేది అనిపించింది. కానీ పోయే కొద్దీ వాళ్ళిద్దరి మధ్యలో జరిగే లవ్ సీన్స్ కాస్త క్రింజ్గా అనిపించింది నాకు. కొన్ని చోట్ల అయితే పర్లేదు, కొన్ని చోట్ల ఏంట్రా ఈ క్రింజ్, కొన్ని చోట్ల ఓకే అంటే లేచి వెళ్ళిపోతాం అన్న టైంలో ఏదో మంచి సీన్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మీరు పేషెన్స్గా కూర్చొని చూడగలగాలి. సెకండ్ హాఫ్ కంపారిటివ్ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు. ఎందుకంటే అక్కడ రేజ్ అయ్యే పాయింట్ కొంచెం కొత్తదని కూడా కాదు, కొంచెం పర్లేదు అనిపించింది అంతే. ఫ్యూచరిస్టిక్ స్టోరీలు ఎలా ఉంటాయి అలాగే ఉందో దాంట్లో లవ్ స్టోరీ ఇంక్లూడ్ చేశారు. కానీ ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది ఆర్గానిక్గా అనిపించింది నాకు, ఫ్రాంక్గా చెప్తున్నా. ఆ
అది కనెక్ట్ అవ్వాల్సిందే ఆ లవ్ అనే టాపిక్, కానీ అది ఒక్కటే కనెక్ట్ అవ్వలేదు, మిగతానే బాగానే కనెక్ట్ అండి జనాలకి. ప్రదీప్ రంగనాథన్ గారు బాగా చేశారు, ఆయన ఉండటం వల్లే సినిమా చూశాను నేను, ఇది లేదు మధ్యలో వచ్చేసాను ఫ్రాంక్గా చెప్తున్నా. ఇంకా కీర్తి శెట్టి ఆమె సోసోగా అనిపించింది నాకు. ఇంకా యోగి బాబు గారు ఉన్నారు, ఒక ప్రయత్నం చేశారు, ఒక చోట పని అయింది, కొన్ని చోట పని అవ్వలేదు. ఎస్జే సూర్య ప్రతి సినిమా ఎస్జే సూర్య డామినేట్ చేస్తారు హీరోని ఆయన యాక్టింగ్తో. దీంట్లో అయితే అంత అది ప్రదీపే డామినేట్ చేసినట్టు అనిపించింది నాకు కొన్ని సీన్స్లో కంపారిటివ్ చేస్తే. డైరెక్షన్ అండ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ వచ్చి విఘ్నేష్ శివన్ గారు చేశారు. ఏమో దంతలో బొందలాగా సాగిపోయింది అంతే. నాకైతే స్పెషలైజ్డ్గా ఈ సీన్ డైరెక్షన్ సూపర్గా ఉందరా, ఈ డైలాగ్ ఎదిరిపోయిందిరా అనే సిచ్యువేషన్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. నేనైతే 300 పెట్టి చూసాను, నాకైతే వర్త్ అనిపించలేదు. 100-150 పెట్టినట్టయితే ఆలోచించేవాడిని. దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు చరణ్ సాయిపి. దిస్ ఈస్ చరణ్ సైనింగ్ ఆఫ్.